So, good afternoon, Nana. Another important 4 marks questions as per listed in the intermediate board is a silent feature of porifera. ఇక్కడ నాన్న ఇది 4 మార్క్స్ క్వశ్చన్ పొరిఫెరా వస్తుంది. దీంట్లో చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. కొన్ని సబ్హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటే దాన్ని రాసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, దీన్ని ఏమంటారు కామన్గా మనకి పొరిఫెరా అనగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని కామన్గా స్పాంజెస్ అని పిలుస్తారు. నెంబర్ 2 హ్యాబిటేట్, ఇది ఎక్కడ జీవిస్తుంది. ఇవన్నీ కూడా నీటిలో జీవించే జీవులు, పైపెచ్చు ఎక్కువగా సముద్రపు నీటిలోనే జీవించేటటువంటి జీవులు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఏ సెల్యులర్ క్యారెక్టరా, యూనిసెల్యులరా, సెల్యులర్ గ్రేడా, టిష్యూ గ్రేడా, ఆర్గాన్ గ్రేడా. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడన్నా, సెల్యులర్ గ్రేడ్ అంటే అర్థం ఏంటి? సెల్యులర్ గ్రేడ్ అంటే ఒక సెల్ కాకుండా ఎక్కువ సెల్స్ ఉన్నట్టయితే, ఒకే చోట మిక్స్డ్ అంటే ఏంటి, రకరకాలైనటువంటి సెల్స్ కానీ ఎక్కువ సెల్స్ ఉన్నట్టయితే దాన్ని సెల్యులర్ గ్రేడ్ అంటారు. అలా కాకుండా టిష్యూ గ్రేడ్ అంటే ఏంటి? టిష్యూ గ్రేడ్ అంటే ఏంటి? టిష్యూ గ్రేడ్ అంటే ఒకే విధమైనటువంటి సెల్స్ ఒకే చోట ఎక్కువ సంఖ్యలో ఉంటే వాటిని టిష్యూ గ్రేడ్ అని అంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సెల్యులార్ గ్రేడ్ అంటే ఒకే ప్లేస్లో రకరకాలైనటువంటి సెల్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టయితే దాన్ని సెల్యులార్ గ్రేడ్ అని అంటారు. నెక్స్ట్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటి? ఆ జీవి అవునా ప్రాపర్ షేప్ ఉందా? ఉంది, అయితే సిమెట్రీ అంటారు. ఒకవేళ ఆ సిమెట్రీ ప్రాపర్గా లేదు అంటే ఏ సిమెట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా మీరు తీసుకున్నట్టయితే సిమెట్రీ ఉంటుంది. సిమెట్రీ అంటే ఒక జీవికి ఒక ప్రాపర్ షేప్ ఉన్నట్టయితే దాన్ని సిమెట్రీ అంటారు. ఏ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ అని 3 రకాలు ఉన్నాయి. ముందుగా మీకు తెలియాలి బైలేటరల్ సిమెట్రీ అంటే అర్థం ఏంటంటే ఒక జీవిలో 2 సగభాగాలు, ఇఫ్ వీ కెన్ కట్ ఎన్ అనిమల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ బైలేటరల్ సిమెట్రీ. అదే ఇఫ్ వీ కట్ ఎన్ అనిమల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ మోర్ దెన్ ఏ ప్లేన్ దెన్ ఇట్ ఈస్ ఎ రేడియల్ సిమెట్రీ. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్ మనము ఇక్కడ ఇలా కట్ చేస్తే 2 సమానంగా వస్తాం కాబట్టి మనల్ని బైలేటరల్ సిమెట్రీ అంటారు. అది ఒక స్టార్ ఫిష్ చూసుకున్నట్టయితే దాన్ని మనము ఈ యాంగిల్ కట్ చేసిన 2 సగభాగాలు వస్తాయి, ఈ యాంగిల్ కట్ చేసిన 2 సమభాగాలకు వస్తాయి, ఈ యాంగిల్ కట్ చేసిన అంటే అర్థం ఏంటంటే బైలేటరల్ సిమెట్రీ అంటే ఇఫ్ వీ కెన్ కట్ ఎన్ అనిమల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ ఇన్ 1 ప్లేన్ దట్ ఈస్ బైలేటరల్ సిమెట్రీ. ఇఫ్ వీ కెన్ కట్ ఎన్ అనిమల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ మోర్ దెన్ 1 ప్లేన్ దెన్ ఇట్ ఈస్ ఎ రేడియల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీ అనే దానికి ఎగ్జాంపుల్ మన యొక్క స్టార్ ఫిష్. అదే బైలేటరల్ సిమెట్రీ అంటే మనం 2 సమభాగాలుగా మనం చేయొచ్చు, కానీ ఒకే యాంగిల్ ఇంకొక యాంగిల్ ఇలా కట్ చేసామంటే ముందు భాగం వెనక భాగం వస్తుంది కానీ రాదు. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఇది అయిపోయింది సిమెట్రీ. సో ఇక్కడ మనకి ఈ యొక్క పొరిఫెరల్ జీవుల్లో ఏది కూడా ఒక ప్రాపర్గా 2 ఈక్వల్ హాఫ్గా చేయలేము, ఒక ప్రాపర్ షేప్ అవుట్స్ వీటిలో ఉండదు కాబట్టి వీటిని ఏ సిమెట్రీ అని పిలుస్తారు. నెక్స్ట్ మనకి కెనాల్ సిస్టమ్. ఇక్కడ కెనాల్ సిస్టంలో మనం చూసుకున్నట్టయితే పొరిఫెరాల్లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటే కెనాల్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. మనకి వాటర్ వాస్కులర్ సిస్టమ్ మనకి ఎక్కడికి వస్తుందంటే ఎక్నోడెర్మాటాలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడికి వచ్చే కాడికి పొరిఫెరాల్లో కెనాల్ సిస్టమ్ అనేది ఉంది. కెనాల్ సిస్టమ్ అంటే ఏం లేదు నాన్న, ఒక జీవి శరీరం పైన అనేకమైనటువంటి చిన్న రంధ్రాలు ఉంటుంది. ఆ రంధ్రాలు కంటిన్యూ చేస్తూ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ అన్నీ కూడా ఎక్కడ ఓపెన్ అవుతుందంటే బాడీ మధ్యలో ఉండే ఒక
ఖాళీ ప్లేస్లోకి ఓపెన్ అవుతుంది, అవునా? అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఒక జీవి. శరీరంలో ఇలా చిన్న 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 రంధ్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే ఆస్టియా అని పిలుస్తారు, అవునా? ఈ ఆస్టియా నుంచి కెనాల్ సిస్టమ్ ఉంటుంది లోపలికి, కెనాల్ సిస్టమ్, దీన్నే కెనాల్స్ అంటారు. ఈ కెనాల్స్ అన్ని ఓపెన్ అవుతుంది. దేంట్లోకి? మధ్యలో ఒక పెద్ద క్యావిటీ ఉంది. ఆ క్యావిటీని ఏమంటారంటే స్పాంజియోసిల్. స్పాంజియోసిల్. ఇక్కడ నుంచి బయటికి అది వెళ్తుంది. దేని ద్వారా వెళ్తుంది? ఆస్కులం. సో దీన్ని బట్టి ఏంటంటే శరీరంలో అనేకమైనటువంటి చిన్న చిన్న రంధ్రాలు వాటికి ఉంటాయి. ఆ రంధ్రాల గుండా సన్నటి ట్యూబ్స్ ఉంటాయి, దాన్ని కెనాల్స్ అంటారు. అది కామన్గా లోపల ఎంటీ స్పేస్లోకి ఓపెన్ అవుతుంది. ఈ లోపల ఉన్నటువంటి ఎంటీ స్పేస్ స్పాంజియోసిల్ బయటికి ఎలా ఓపెన్ అవుతుందంటే ఒకే ఒక పెద్ద రంధ్రం ద్వారా ఓపెన్ అవుతుంది. దాన్ని ఆస్కులం అని అంటారు. నెక్స్ట్ దీంట్లో డైజెషన్ చూసినట్టయితే ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటే ఏంటంటే ఒక ఫుడ్ పార్టికల్ ఏదైనా కానీ ఒక సెల్ లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది. అది మనకి అలా కాదు, మనకి ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటే ఏంటి? మన శరీరంలో ఒక సెల్ ఏదైనా ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేస్తే ఆ సెల్లో ఉత్పత్తి అయిన ఎంజైమ్స్ బయటకు వస్తుంది. బయట ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ బయటే డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఫుడ్ మెటీరియల్ అబ్జర్వ్ అవుతుంది. సో ఎక్కడ కూడా మనం తిన్నటువంటి బిర్యానీ మన యొక్క సెల్ లోపలికి పోదు. మనం ఇక్కడ తిన్నటువంటి బిర్యానీ ఇలా ఒక పైప్ గుండా వెళ్ళి ఇక్కడ స్టోరీ అదే పైప్ గుండా బయటికి వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఈ యొక్క తిన్నటువంటి ఆహారము బాడీ సెల్స్ లోపలికి దూరుకొని పోదు. ఏమవుతుందంటే పంటి ద్వారా ఆహారాన్ని బాగా నములుతాం, మెత్తబడుతుంది, కడుపులోకి వెళ్తుంది. కడుపులో ఉండే ఆ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్స్ అన్నీ కూడా దాని మీద ప్రతాపం చూపించి దాన్ని జ్యూస్గా మారుస్తుంది. ఇలా జ్యూస్ అయింది అలా స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్తూ ఉండేటప్పుడు ఇప్పుడు టోటల్గా డైజెస్ట్ అయ్యి స్మాల్ పార్టికల్స్గా మారి ఒక జ్యూసీ ఐటెంగా మారిన తర్వాత మన ఇంటెస్టైన్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మిగిలిపోయింది బయటకు వస్తుంది. ఎక్కడా కూడా ఫుడ్ మెటీరియల్ సెల్లోకి పోదు. అయితే ఇక్కడ పెరిఫెరల్లో ఫుడ్ మెటీరియల్స్ సెల్ లోపలికి పోతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాడు? ఇంట్రా సెల్యులర్ డైజెషన్. ఇంట్రా. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్. వీటిలో అస్థిపంజరం, బాడీలో స్కెలిటల్ సిస్టమ్ దేంతో తయారైంది? ఒకటి స్పిక్యూల్స్, రెండు స్పాంజిన్స్ ఫైబర్స్. సో దీంట్లో స్పిక్యూల్స్ అనేది రకరకాలైన, అది కాల్షియంతో ఏర్పడిందా, సిలికాన్తో ఏర్పడిందా, అవునా? దేంతో అయినా పర్వాలేదు. ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో స్కెలిటన్ ఈస్ మేడప్ ఆఫ్ ఎయిదర్ స్పిక్యూల్స్ ఆర్ స్పాంజిన్ ఫైబర్స్. నెక్స్ట్ రీప్రొడక్షన్ అన్న. సో రీప్రొడక్షన్ మనం చూసినట్టయితే ఈ జీవి ఒక హెర్మోఫ్రోడైట్ అంటారు. హెర్మోఫ్రోడైట్ అంటే అర్థం ఏంటంటే బోత్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ రెండు ఒకే జీవిలో ఉంటుంది. దీన్ని ఇంకోలాగా చెప్పాలనుకుంటే యూనిసెక్షువల్. అయితే వీటిలో రీప్రొడక్షన్ 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి సెక్షువల్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఇవి ఏం చేస్తాయంటే స్పెర్మ్స్, ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే గ్యామెట్ ఫామ్ అవుతుంది. గ్యామెట్ ఫామ్ అయి ఫర్టిలైజేషన్ జరిగి సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారానే కొత్త జీవి ఏర్పడుతుంది. ఇది ఒక రకము. రెండోది అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇది ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్. ఒక నిలువెత్తు పొడవాటి జీవి తునకలుగా అయిపోయి ఒక్కొక్క తునక నుంచి ఒక్కొక్క జీవి ఏర్పడుతుంది. మనం ఎగ్జాంపుల్ మనం పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం. ఒక చెరుకు పొడుగ్గా ఉంటుంది. ఆ చెరుకుని 2 ముక్కలుగా 3 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ మట్టిలో వేస్తే ఏమవుతుంది? కొత్తగా ఇంకొక పూర్తి చెరుకు ఏర్పడుతుంది. అలా ఫ్రాగ్మెంటేషన్ లాగా వీటిలో కూడా ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
ఇట్ నెక్స్ట్ డెవలప్మెంట్, మీకు ఇంత ముందే చెప్పాను. ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఏర్పడినటువంటి చిన్న జీవి అవునా ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది. దాన్ని మెటమార్ఫిసిస్. మీకు ఒకసారి చెప్పాను ఏంటది? బటర్ఫ్లై గొంగల్ పురుగులాగా ఉండి ఆ తర్వాత క్రమంలో ఏమవుతుంది? ఒక అందమైనటువంటి బటర్ఫ్లై మారుతుంది. ఒక కప్ప ఉంది, కప్ప పిల్ల ఫస్ట్ ఒక చేప పిల్ల కనబడుతుంది. నెక్స్ట్ తరానికి వచ్చేకాడికి అది ఏమిగా మారుతుంది? ఒక కప్ప లాంటి అవతారము చెందుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద మీరు సైకాన్, స్పాంజిలే, స్పాంజి రాయండి. నన్ను మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నాన్న కోరిఫర్ అనగానే వీటిని కామన్గా స్పాంజెస్ అంటారు. ఇవి నీటిలో ఉంటాయి, ఎక్కువ శాతము సముద్రపు నీళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ ఇవి సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎక్కువ సెల్స్ ఒకే చోట ఉంటుంది. 2 బాడీ ఏసిమెట్రికల్, ఒక ప్రాపర్ షేప్ లేనటువంటి, ఒక ప్రాపర్ షేప్ అంటే అది 2 విధాలుగా అంటే బైలేటరల్ కాదు, రేడియల్ కాదు, ఒక ప్రాపర్ షేప్ లేనటువంటి జీవులు. కెనాల్ సిస్టమ్, వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఆ కెనాల్ సిస్టంలో ఆస్టియా కెనాల్ సిస్టమ్, స్పాంజియోసిల్, ఆస్కిల్ ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్ డైజెషన్, ఇంట్రాసెల్యులర్ డైజెషన్. తర్వాత మిగతా వరుసగా ఏవి ఉన్నాయి? స్కెలిటల్ సిస్టమ్ దేంతో తయారైంది? ఒకటి స్పిక్యూల్స్ కావచ్చు, స్పాంజిన్ ఫైబర్స్ కావచ్చు, లేదా రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇవి హెర్మోఫ్రోడిట్స్ అంటే యూనిసెక్షువల్ అనిమల్స్. ఏంటది? బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ దీంట్లోనే ఉంటాయి. స్పెర్మ్స్, ఎగ్స్ రిలీజ్ చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. డెవలప్మెంట్ ఇండైరెక్ట్గా అంటే వీటిలో 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఇలా మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ మనకి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ కార్డేటా అండ్ నాన్ కార్డేటా. మామూలుగా ఒక కార్డేట్కి ప్రిలిమినరీగా ఒక 3 లక్షణాలు చెప్తారు నాన్న. ఒకటి ఏంటంటే నోటోకార్డ్, తర్వాత ఈ యొక్క నెర్వ్ కార్డ్ అండ్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ కింద చెప్తారు నాన్న. ఇక్కడ ఏంటంటే నెంబర్ 1 కార్డేటా అంటే వాటికి స్పష్టమైనటువంటి కార్డేట్ అంటే ఒక నోటోకార్డ్ కావచ్చు, నెర్వ్ కార్డ్ కావచ్చు, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటిది ఒక కార్డేట్ లక్షణాలని. ఫస్ట్ మామూలుగా క్వశ్చన్ డిఫరెన్స్ అడిగినా డైరెక్ట్గా అడిగినా 2 మీరు రాయగలిగారు. క్వశ్చన్ నెంబర్ 1 రైట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేట్స్, ప్రిలిమినరీ క్యారెక్టర్స్. అప్పుడు మీరు సేమ్ నోటోకార్డ్, ఫారెంజియల్ గిల్ స్లిట్స్, నెర్వ్ కార్డ్ ఇది రాయొచ్చు. లేదా వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కార్డేటా అండ్ నాన్ కార్డేటా అన్నప్పుడు ఇది రాయొచ్చు. సో రెండింటిలోనూ ఒక విషయం మీరు గమనించుకోవాలి ఏంటంటే నెంబర్ 1 ఒక 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకునేస్తే ఈ పక్క పాయింట్స్ ఈజీగా రాసేవచ్చు. ఇక్కడ చూడండి నోటోకార్డ్, నర్వస్ సిస్టమ్, ఫారింక్స్, హార్ట్, పోస్ట్ అండ్ టైల్. అంటే చూడండి ఈ 5 పదాలు ఈ పక్క రాసుకునేసి ఒక దాంట్లో ఇలా ఉంది, ఒక దాంట్లో అలా ఉంది, ఒక దాంట్లో ఒకదాన్ని మనం నేర్చుకుంటే ఇంకోటి ఈజీగా రాయొచ్చు. ఎలాగంటే చూడండి ఒక దాంట్లో ఇక్కడ చూడండి హార్ట్ వెంటలో ఉంది, వెంటల్ ఆపోజిట్ డార్స్లో, దీంట్లో ప్రెసెంట్, దీంట్లో ఆబ్సెంట్. సో ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటోకార్డ్ అంటే ఏంటి? నోటోకార్డ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ స్పైనల్ కార్డ్ వెనకాల ఉంది కదా వర్టిబ్రే, అవునా? ఈ వర్టిబ్రేని మామూలుగా ఎంబ్రియోనిక్ స్టేజ్లో మనకి ఇప్పుడు స్పైనల్ కార్డ్ అంటున్నాం, దట్ ఈస్ వర్టిబ్రే. వర్టిబ్రే లోపల మన స్పైనల్ కార్డ్ ఉంది. మనకి ఇక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ పొడవాటిది వర్టిబ్రే అంటారు. దాని లోపల స్పైనల్ కార్డ్ ఉంటుంది. అయితే ఏ జీవైనా కానీ స్టార్టింగ్ ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే తల్లి కడుపులో ఎదుగుతున్న క్రమంలో ఫస్ట్ ఏముంటుందంట నోటోకార్డ్ ఉంటుంది. ఈ నోటోకార్డ్ ఏమైపోతుందంటే తర్వాత కాలక్రమంలో అది నోటోకార్డ్ రీప్లేస్ అయిపోయి అక్కడ స్పైనల్ కార్డ్ వస్తుంది. అయితే ఇక్కడ ప్రిలిమినరీగా నోటోకార్డ్ వాడు తీసుకున్నాడు. నోటోకార్డ్ అంటే ఏదో అనుకోకండి. నోటోకార్డ్ ఇస్ సింప్లీ కెన్ బి కంపేర్డ్ టు దట్ ఆఫ్ వర్టిబ్రే, దట్ ఈస్ మనకున్నటువంటి ఆ వర్టిబ్రే లోపల ఉన్నటువంటి స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే
మనకి ఈ యొక్క ఈగ, దోమ, బొద్దింకులు వీటిలో కూడా మనకి ఈ కార్డియేట్ లక్షణాలు కనపడవు. అందుకే వాటిని నాన్ కార్డియేట్స్. సో ఇక్కడ చూడండి, నోటోకార్డ్ అంటే కార్డియేట్స్లో ఉంటుంది. నాన్ కార్డియేట్స్ అయినటువంటి ఈ యొక్క దోమలు, ఈగలు, బొద్దింకులు, గ్రాస్ ఆకులు మీకు ఏది కనబడితే వాటిని నాన్ కార్డియేట్స్ అంటే కార్డియేట్, నాన్ కార్డియేట్ అంటే సింపుల్గా ఎముకలు కలిగినటువంటి, అస్థి పంజరం కలిగినటువంటి వాటిని, అవునా, ఒక కార్డియేట్ లక్షణాలు కలిగినటువంటి వాటిని కార్డియేట్స్ అంటారు. ఒక స్పష్టమైనటువంటి ఎముకల వ్యవస్థ కానీ కార్డియేట్ లక్షణాలు ఏది కూడా లేకపోతే నాన్ కార్డియేట్స్. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ వల్ల ఎగ్జామ్లో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఆ 5 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నోటోకార్డ్, నర్వస్ సిస్టమ్, ఫారింక్స్, హార్ట్, టెయిల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటోకార్డ్ ఉంది, ఇక్కడ లేదు, సింపుల్. నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ లో డార్సల్ హాలో సింగిల్ కార్డియేట్స్. అంటే మనకందరికి కూడా స్పైనల్ కార్డ్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్. సో మనకి బ్యాక్ సైడ్ డార్సల్ హాలో సింగిల్ అంటే ఏంటి? మనకి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క స్పైనల్, ఆ యొక్క నర్వస్ సిస్టమ్ లో డార్సల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, లోపల కొద్దిగా బోల్గా ఉంటుంది, సింగిల్. అదే కార్డియేట్ లక్షణాల్లో వెంట్రల్ సైడ్, వాటికి ముందు వైపు ఉంటుంది వెంట్రల్ సాలిడ్, లోపల సాలిడ్ గా ఉంటుంది, డబుల్ రెండు ఉంటుంది. అదే ఫారింక్స్ వచ్చేకాడికి ఒక చేప ఫారింక్స్ మీరు చూసుకున్నట్టయితే మీకు చేపకి ఇటు సైడ్ కరెక్ట్ గా మీకు కనబడుతుంటుంది చూడండి, ఇక్కడ ఇలా లైన్స్ కనబడుతూ ఉంటుంది. ఆ లైన్స్ ఏమంటారంటే ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటారు. ఫారింజియల్ గిల్ స్లిట్స్ అది ఒక కార్డియేట్ యొక్క లక్షణము. అది మనకి గిల్ స్లిట్స్ ఉంటుంది ఎక్కడ? కార్డియేట్ లో, దీంట్లో ఉండదు. నెక్స్ట్ హార్ట్, మనకి ముందు వైపు వెంట్రల్ సైడ్, ఫ్రంట్ సైడ్, దట్ ఈస్ వెంట్రల్ సైడ్ లో ఉంటుంది, వాటికి డార్సల్ సైడ్ ఉంటుంది నాన్ కార్డియేట్స్ లోకి. తర్వాత కార్డియేట్స్ లో టెయిల్ ఉంటుంది, వీటిలో టెయిల్ ఉండదు. సరే, నన్ను ఇవన్నీ పక్కన పడేస్తే ఎగ్జామ్లో 4 మార్క్స్ అచీవ్ చేయాలంటే టెక్స్ట్ బుక్ ప్రకారం సింపుల్గా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే మరొకసారి జస్ట్ నోటోకార్డ్, నర్వస్ సిస్టమ్, ఫారింక్స్, హార్ట్, ఫస్ట్ ఇలా రాసుకోవాలి. దాని పక్కనే జస్ట్ ఇక్కడ చూడండి, ఇది చదవద్దు, ఇవి రెండే చదవండి చాలు. ఇక్కడ చూడండి, నోటోకార్డ్ ప్రెసెంట్, నర్వస్ సిస్టమ్ డార్సల్, ఇక్కడ ఆపోజిట్ వెంట్రల్, ఇక్కడ హాలో బోల్గా, ఇక్కడ సాలిడ్, ఇక్కడ సింగిల్, ఇక్కడ డబుల్. చూడండి, ఇది మనం గుర్తుపెట్టుకుంటే దీన్ని రాసేవచ్చు. కాబట్టి మనం ఏం చదవచ్చు? ఈ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చారంటే, ఈ 4 మార్క్ క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఒక్కటే చదివితే ఇది రాసేవచ్చు. ఇది చూడండి, ఇది కూడా అంతే. దీంట్లో కూడా ఫారింక్స్ పర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్ ఉంది, దీంట్లో అసలు లేదు. దీంట్లో హార్ట్ వెంట్రల్, దీంట్లో డార్సల్, దీంట్లో టెయిల్ ఉంది, దీంట్లో టెయిల్ లేదు. అయిపోయింది, 4 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు.